ఈరోజు జరిగిన తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ చూస్తే ఇందులో ఈరోజు పేపర్లో ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, అలాగే జియోగ్రఫీ ఉన్నాయి. దీంట్లో హిస్టరీలో 16 క్వశ్చన్లు ఉంటే అందులో 14 కంపారిటివ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో మరి కంపారిటివ్ క్వశ్చన్స్ 14 అంటే ఒక అంశాన్ని మాత్రమే కాకుండా మోర్ దెన్ వన్ కాన్సెప్ట్ని కంపేర్ చేయడం జరిగింది. ఈ కంపారిజన్ అనేది క్రాస్ కల్చరల్ కంపారిజన్ ఉంది, క్రాస్ టెంపోరల్ కంపారిజన్ ఉంది. క్రాస్ కల్చరల్ అంటే సాంస్కృతికంగా ఒక జైనిజము, తర్వాత బుద్ధిజము, ఇట్లా ఈ క్రాస్ కల్చరల్. 2 క్రాస్ టెంపోరల్ అంటే టైమ్ ఓరియంటేషన్లో కంపారిజన్. అంటే ప్రీ 1857 కొలోనియల్ రూల్, పోస్ట్ 1857 కొలోనియల్ రూల్, ఇటువంటి టెంపోరల్ డైమెన్షన్ కూడా ఉన్నాయి. అలాగే క్రాస్ ఐడియాలజికల్ కంపారిజన్ ఉంది. సో మరి ఈ నేపథ్యంలో పాలిటీ అండ్ గవర్నెన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు మరి అంటే ఓన్లీ కంపారిజన్స్ ఎక్కడెక్కడ చేయొచ్చు చెప్తున్నాను. మీరు ఈ పాటికి సబ్జెక్ట్ మొత్తం, పాలిటీ అండ్ గవర్నెన్స్ సబ్జెక్ట్ మొత్తం చదివి ఉండాలి. కాబట్టి ఇప్పుడు మీరు స్ట్రైట్గా ప్రశ్నలు ఆన్సర్లు చదివి ఉంటే కంపారిటివ్గా ఏ విధంగా ఆలోచించాలి ఒకసారి మనం ముందే అనుకుంటే ఒకటి కాస్త మంచిది. ఇప్పుడు హిస్టరీలో ఈ కాన్సెప్చువల్ కంపారిజన్ ఎలా ఉంది? గాంధార మధుర ఆర్ట్కి కంపారిజన్ అడిగారు. సంతాల, అలాగే ముండా రెబెలియన్ కంపారిజన్ ఉంది. తర్వాత బుద్ధిజం జైనిజం కంపారిజన్ ఉంది. ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్కి, హిందూ పర్షియన్ ప్రావిన్షియల్ ఆర్కిటెక్చర్కి కంపారిజన్ ఉంది. గాంధీ అంబేద్కర్ ఐడియాలజికల్ కంపారిజన్ ఉంది. ప్రీ 1857 పోస్ట్ 1857 కొలోనియల్ రూల్కి కంపారిజన్ ఉంది. ఇట్లా చాలా అంశాల మీద ఇట్లా ఇందాక అనుకుంటున్నట్టుగా క్రాస్ కల్చరల్, క్రాస్ కాన్సెప్చువల్, అలాగే క్రాస్ టెంపోరల్ డైమెన్షన్స్లో, క్రాస్ ఐడియాలజికల్ డైమెన్షన్లో కంపారిజన్ అడిగారు. సో మరి దీన్ని బట్టి పాలిటీలో ఎలాంటి కంపారిజన్స్ మనం ఊహించవచ్చు అంటే 1935 భారత ప్రభుత్వ చట్టానికి, ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఉన్న జనరల్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి లక్షణాలకి కంపారిజన్ అడగవచ్చు. అంటే హౌ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ హ్యాస్ బికేమ్ ద ఫౌండేషన్ ఫర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎందుకంటే 70% 1935 యాక్ట్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పెట్టారు కాబట్టి ఆ కంపారిజన్స్ అడగవచ్చు. రెండవది ప్రియాంబులర్ ఐడియల్స్ అక్రాస్ వేరియస్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఈక్వాలిటీ, ప్రియాంబుల్లో ఈక్వాలిటీ ఉందనుకో, ఆ ఈక్వాలిటీకి సంబంధించిన అంశాలు మిగతా భాగాల్లో ఎలా ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్లో ఎలా ఉంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఎలా ఉంది, ఇట్లా ఈ ఐడియల్స్, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, ఇటువంటి అంశాలన్నీ, లేకపోతే సోషలిజం, సెక్యులరిజం, సావరినిటీ, ఇటువంటి అంశాలు ఏ విధంగా మిగతా భాగాల్లో ఉన్నాయి, ఆ కంపారిజన్ ఉంటుంది. కంపారిజన్ ఆఫ్ ప్రియాంబులర్ ఐడియాలజీ విత్ ద రెస్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అలాగే ఇండియన్ సెక్యులరిజం కంపేర్డ్ విత్ వెస్టర్న్ సెక్యులరిజం. అంటే దిస్ కెన్ బి, ఈ వెస్ట్ అనేది ఒక జనరిక్ వర్డ్. అది సపోజ్ 2024 యూపీఎస్సి ఎగ్జామ్ చూస్తే కంపారిజన్ ఆఫ్ సెక్యులరిజం విత్ అమెరికన్ సెక్యులరిజం అడిగారు. కాబట్టి గతంలో ఇంతకుముందు ఇండియన్ సెక్యులరిజం ఇన్ కంపారిజన్ టు ఫ్రెంచ్ సెక్యులరిజం అడిగారు. సో అట్లాంటి వెస్టర్న్ సెక్యులరిజం తోటి ఇండియన్ కంపారిజన్ సెక్యులరిజం ఎలా కంపేర్ చేయాలి. తర్వాత అమెండ్మెంట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ విత్ వెస్టర్న్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ అమెరికా అండ్ ఇంగ్లాండ్ అండ్ ఆల్సో ఫ్రాన్స్. అంటే ఇప్పుడు అమెరికాలో రిజిడ్ కాన్స్టిట్యూషన్, ఫ్రాన్స్లో రిజిడ్ కాన్స్టిట్యూషన్, బ్రిటన్లో ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్, ఈ రెండింటినీ కలిపి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎలా తయారు చేశారు. తర్వాత కంపారిజన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ వేరియస్ కేసెస్. సుప్రీంకోర్టులో వివిధ కేసుల్లో, కేశవానంద భారతి కేసు, మినర్వా మిల్స్ కేసు, వామన్ రావు కేసు, ఇట్లా వివిధ రకాల కేసుల్లో సుప్రీంకోర్టు ఏ విధంగా బేసిక్ స్ట్రక్చర్ని డిఫైన్ చేసుకుంటూ వచ్చింది. అసలు బేసిక్ స్ట్రక్చర్ ఉందా లేదా? బేసిక్ స్ట్రక్చర్ ఉంది అని సుప్రీంకోర్టు అంటుంది, అలాంటిదేమి మాకు కనపడదు అని చెప్పి పార్లమెంట్ అంటూ ఉంటుంది. ఆ కంపారిజన్ అలా థింకింగ్ చేయండి. అండ్ అలాగే ఫస్ట్ జనరేషన్ రైట్స్ అండ్ సెకండ్ జనరేషన్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్కి వచ్చేటప్పటికి మొదటి తరం ప్రాథమిక హక్కులు మొదటి తరం హక్కులు, డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో ఉన్న రెండో తరం హక్కులు. ఆ విధంగా ఎక్స్పాండింగ్ స్కోప్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ 1978 అంటే ఈ మన ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి కేసెస్ విషయంలో పర్టికులర్గా గోపాలన్ కేసు తర్వాత వచ్చినటువంటి డెవలప్మెంట్స్, మేనకా గాంధీ కేసు తర్వాత వచ్చినటువంటి డెవలప్మెంట్స్, అంటే బిఫోర్ 1978 గోపాలన్ కేసు సంబంధించినటువంటి అంశాలు.
1978 నుంచి మేనకా గాంధీ కేసుకు సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్. సో ఈ కంపారిజన్ క్రాస్ టెంపోరల్ కంపారిజన్ ఉండొచ్చు. అంటే ఈ ఓరియంటేషన్లో గోపాలన్ కేసు తర్వాత ప్రాథమిక హక్కులు ఏ విధంగా అమలైనాయి, సుప్రీంకోర్టు ఏ విధంగా ట్రీట్ చేసింది, తర్వాత 1978లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆధారంగా ఏ విధంగా ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చింది. సో ఈ నేపథ్యంలో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, ఈ కంపారిజన్ కూడా ఉండొచ్చు. తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ వర్సెస్ ఫండమెంటల్ రైట్స్, ఈ రెండిటికి పోలికలు, తర్వాత తేడాలు. ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు ఏ విధంగా ఒకదానికొకటి కంపాటిబిలిటీ ఉంటుంది, ఏ విధంగా కాంట్రడిక్షన్ ఉంటుంది. తర్వాత వెల్ఫేర్ స్టేట్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్. అలాగే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ద్వారా వచ్చేటటువంటి ఆర్థిక సమానత్వానికి, అలాగే ఆర్థిక స్వేచ్ఛకి, అంటే ఆస్తి హక్కు, వీటికి ఏ విధంగా భంగం కలుగుతూ వచ్చింది. తర్వాత పార్లమెంటరీ గవర్నమెంట్ వర్సెస్ ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ అడగొచ్చు. ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ రిలేషన్షిప్, ప్రధానమంత్రి రాష్ట్రపతి సంబంధాలు, ప్రతి అంశం. అంటే ఏ విషయాన్ని తీసుకున్నట్టు పర్టికులర్గా ఆర్టికల్ 75, 76, 76, ఈ ఆర్టికల్ 75 నేపథ్యంలో 74, 75, ఆ తర్వాత 77, 78 నేపథ్యంలో ఈ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ రిలేషన్షిప్ అర్థం చేసుకోవాలి. సో 74, 75 అండ్ తర్వాత 77, 78 నేపథ్యంలో. నెక్స్ట్ ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఇన్ ఇండియా అండ్ ఇంగ్లాండ్, భారత్ మరియు బ్రిటన్లో ఉన్నటువంటి పార్లమెంటుకి సంబంధించినటువంటి హక్కులు, పార్లమెంట్ సభ్యుల యొక్క ప్రత్యేక హక్కులు. అండ్ సుప్రీంకోర్టు వర్సెస్ హైకోర్టు విత్ రిఫరెన్స్ టు ద రిట్స్, సుప్రీంకోర్టు, హైకోర్టు రిట్ల విషయంలో ఏ విధంగా తేడాలు ఉంటాయి అనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే రిట్లు జారీ చేసే అధికారం సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి ఏ విధంగా వైరుధ్యాలు, పోలికలు ఉంటాయి. అండ్ అలాగే 2024 యూపీఎస్సీలో ఆర్డినరీ కోర్టులకి, ట్రిబ్యునల్స్కి ఉన్న కంపారిజన్ అడిగారు. అండ్ జుడిషియల్ రివ్యూ వలన జుడిషియల్ యాక్టివిజం అండ్ జుడిషియల్ యాక్టివిజం నుంచి జుడిషియల్ ఓవర్ యాక్టివిజం ఎలా వచ్చింది అన్నమాట పరిస్థితి. అలాగే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వర్సెస్ సోషల్ యాక్షన్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం, అలాగే సామాజిక క్రియా వ్యాజ్యం, ఈ రెండిటికి కంపారిజన్. దాని ఇండియన్ ఫెడరేషన్ విత్ అమెరికన్ ఫెడరేషన్ కంపారిజన్ ఉండొచ్చు. అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ ఆఫ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్, అలాగే ఫైనాన్షియల్ రిలేషన్స్, అంటే రాష్ట్రాలకి పాలనా పరంగా చాలా బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి, నిధులన్నీ కేంద్రానికే ఉన్నాయి, ఇటువంటి డైమెన్షన్లో కంపారిజన్ ఉండదు. 73rd అమెండ్మెంట్కి 74th అమెండ్మెంట్కి ఉన్నటువంటి పోలికలు, తేడాలు. అండ్ అలాగే లేకపోతే రెండింటిని కలిపి ఎలా అడగవచ్చు అంటే ఎక్స్ప్లెయిన్ ది ఫీచర్స్ ఆఫ్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ 73, 74th అమెండ్మెంట్ అని అడిగేస్తారు, అట్లా ఉండొచ్చు. అలాగే ఓల్డ్ అండ్ న్యూ రివర్ వాటర్ ట్రిబ్యునల్ సిస్టమ్, అంటే ఈ పాత నదీ జల వివాదాల ట్రిబ్యునల్ పరిష్కార ట్రిబ్యునల్ వ్యవస్థ, కొత్తగా ఇప్పుడు 2019 తర్వాత ఏర్పాటైనటువంటి రివర్ వాటర్ ట్రిబ్యునల్ వ్యవస్థ, ఈ రెండింటికి పోలికలు. ఇక గవర్నెన్స్కి వస్తే గవర్నెన్స్ వర్సెస్ గుడ్ గవర్నెన్స్ యాజ్ వర్సెస్ ఈ గవర్నెన్స్, ఇది ఒకటి. క్యాబినెట్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, వీళ్ళిద్దరికీ మధ్య ఉన్నటువంటి పోలికలేంటి, తేడాలేంటి. అసలు కంపారిజన్ అనేది క్యాబినెట్ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీకి జనరల్గా చేసేటటువంటి ఒక 1 పేజీలో ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్. తర్వాత సెంట్రల్ సెక్రటేరియట్, కేంద్రంలో ఉన్న సచివాలయానికి, రాష్ట్ర సచివాలయానికి తేడాలేంటి, పోలికలేంటి. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, విమెన్, హ్యూమన్ రైట్స్ కమిషన్స్, వీటికి సంబంధించి ఒక కంపారిటివ్ టేబుల్ ఒకటి ఇచ్చాను నేను. అది మన టెలిగ్రామ్లో కూడా గతంలో పోస్ట్ చేసి ఉన్నాను, ఏ విధంగా ఈ కమిషన్లన్నీ పనిచేస్తున్నాయి కంపారిటివ్గా. అయితే క్వశ్చన్ ఇక్కడ ఎలా ఉండొచ్చు అంటే, వెన్ దెర్ ఈస్ హ్యూమన్ రైట్స్ కమిషన్, వై దెర్ ఈస్ అ నీడ్ ఫర్ ఎ సెపరేట్ కమిషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అండ్ ఉమెన్. అంటే మానవ హక్కుల కమిషన్ ఉండగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అండ్ ఉమెన్ కమిషన్ ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరం ఏంటి, ఈ టైప్లో క్వశ్చన్ ఉండొచ్చు. అలాగే స్టేట్ సెక్రటేరియట్, డైరెక్టరేట్ కంపారిజన్, అంటే స్టేట్ సెక్రటేరియట్ ఏమో పాలసీ మేకింగ్ చేస్తుంది, డైరెక్టరేట్ ఏమో దాన్ని అమలు చేస్తుంది. సో ఈ రెండింటికి ఉన్న తేడాలేంటి.
ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు ఎందుకు ఇచ్చుకుంటుంటారు? ఒకళ్ళకి ఏ విధంగా కాన్‌ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి. ఆ కాన్‌ఫ్లిక్ట్స్‌కి ఉన్నటువంటి రీజన్స్ ఏంటి? తర్వాత ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ ఓవర్ అడ్మినిస్ట్రేషన్ వర్సెస్ లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియల్ కంట్రోల్. అంటే ఇక్కడ క్వెషన్ ఎలా ఉంటుందంటే, ఇలా ఫుల్ లెంగ్త్ మొత్తం ఇచ్చేయరు. ఎలా ఉంటుందంటే, ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ ఓవర్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ బెటర్ దెన్ లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియల్ కంట్రోల్ కమెంట్ అని అంటారు. అంటే శాసన న్యాయశాఖ నియంత్రణ కన్నా కార్యనిర్వాహక శాఖ నియంత్రణ, పాలనపై కార్యనిర్వాహక శాఖ నియంత్రణ మెరుగైనది. ఎందుకనంటే ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ అనేది పర్మనెంట్‌గా ఉంటుంది, కంటిన్యూయస్‌గా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ మోర్ పాజిటివ్ ఇన్ క్యారెక్టర్. ఈ 3 అంశాలు ఉండాలి. ఇలాంటి క్వెషన్ గనుక వస్తే ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ ఓవర్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ బెటర్ దెన్ లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియల్ కంట్రోల్ లాంటి క్వెషన్ గనుక వస్తే కంపల్సరీగా మీరు కవర్ చేయాల్సిన పాయింట్లు 3. ఒకటి, ఇది పర్మనెంట్. 2, ఇది కంటిన్యూయస్. అండ్ 3, ఇది పాజిటివ్. సో, ఈ 3 అంశాలు కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ ఆన్సర్ రాసేటప్పుడు. అలాగే ఫుడ్ అండ్ హెల్త్ రైట్స్ యాస్ ద బేసిస్ ఫర్ స్ట్రాంగ్ ఎడ్యుకేషన్. అంటే మనకు ఒక యూనిట్‌లో రైట్స్ రిలేటెడ్ టు ఫుడ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అన్నారు. సో, దాని మీద ఇండివిడ్యువల్‌గా క్వెషన్‌లు వస్తాయి. ఇక్కడ కంపారిజన్ ఎలా ఉంటుందో మనం ఆలోచించుకొని పెట్టుకోవాలి. అంటే ఈ ఆహారము, ఆరోగ్యము ఈ 2 ఉంటేనే బలమైన విద్య ఉంటుంది. అంటే మంచి మెరుగైన విద్యని అందించగలుగుతాం. అందుకే మధ్యాహ్న భోజన పథకాలు లేకపోతే 15 రోజులకోసారి స్టూడెంట్స్‌కి హెల్త్ చెకప్‌లు చేయించడాలు ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. దిస్ ఈస్ ద ఫౌండేషన్. ఫుడ్ అండ్ హెల్త్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అలాగే ఇంకో యూనిట్‌లో మనకి స్టేట్ వర్సెస్ మార్కెట్ అని డైరెక్ట్‌గా సిలబస్‌లోనే ఉంది. అంటే ప్రజలకి సేవలను అందించడంలో గవర్నమెంట్ బెటరా? ప్రైవేట్ కంపెనీలు బెటరా? అనేది. తర్వాత పావర్టీ వర్సెస్ ఇంక్లూజివ్ గ్రోత్. పేదరికం సమస్యని పరిష్కరించడానికి సమ్మిళిత వృద్ధి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎన్‌జీఓస్ వర్సెస్ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్. అలాగే మంత్రికి, సివిల్ సర్వెంట్‌కి మధ్య సంబంధాలు. వీళ్ళిద్దరి మధ్య వచ్చే కాన్‌ఫ్లిక్ట్స్‌కి రీజన్స్ ఏంటి? వాటిని ఎలా పరిష్కరించాలి? తర్వాత సీవీసీకి, సీబీఐకి పోలికలు అడగొచ్చు. అలాగే సీబీఐకి, ఏసీబీకి పోలికలు అడగొచ్చు. లోక్పాల్, లోకాయుక్తకి పోలికలు అడగొచ్చు. ఈ యాంటీ కరప్షన్ సిస్టమ్‌కి సంబంధించి. మీకు ఆల్రెడీ నేను ఒక యాంటీ కరప్షన్ మెజర్స్ అనేటటువంటి ఒక సింగిల్ పేజ్ మెమరీ బిల్డర్ తయారు చేసి ఇచ్చాను. అది టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా పోస్ట్ చేశాను. అది గనక చదివితే ఈ కంపారిజన్ మీరు ఈజీగా రాయొచ్చు. సో, అట్లా ఓవరాల్‌గా ఈ కంపారిటివ్ థింకింగ్ అనేది ఈరోజు కొంచెం కమాండ్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా మనకి ఆహ్, సడెన్‌గా ఏమన్నా అటువంటి క్వెషన్స్ వస్తే షాక్ అవ్వకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. అంటే ఇన్ అడిషన్ టు వాట్ యూ హావ్ ఆల్రెడీ రెడ్, ఈ కంపారిటివ్ థింకింగ్ అనేది కూడా ఇంపార్టెంటే. అప్పుడు ఆన్సర్స్‌ని రాయడానికి అవకాశం ఉంటుంది. బాగా రాయడానికి అవకాశం